విశాఖ తీరానికి 65 నాటికల్ మైళ్ళ దూరంలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ తీరానికి చెందిన కొంతమంది మత్స్యకారులు భవానీ అనే బోటు మీద సముద్రంలో చేపల వేట కొనసాగిస్తున్న వేళ బోటులోని సిలిండర్ పేలి 9 మందికి గాయాలయ్యాయి. కిందటి నెల 26న కాకినాడ నుంచి చేపలు పట్టడానికి వెళ్లిన ఈ బోటులో ఏప్రిల్ 14 ప్లాన్ చేసుకున్నారు. విశాఖపట్నానికి 30 నాటికల్ మైళ్ళ దూరంలో బోట్ జనరేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సమయంలో 4 తీవ్రంగా గాయపడ్డారు, 2 స్వల్పంగా గాయపడ్డారు. ఇక బోటు ప్రమాద ఘటనను తెలుసుకున్న తీర రక్షక దళం సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రమాదం జరిగిన స్థలానికి సిబ్బందిని పంపించింది. క్షతగాత్రులను కోస్ట్ గార్డ్ సిబ్బంది విశాఖ నావెల్ డాక్ యార్డ్ తీసుకొచ్చి అక్కడి నుంచి కేజీహెచ్కు తరలించారు. విశాఖ సముద్రంలో బోటు ప్రమాదంపై మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. ఒక భవానీ అనే పేరు గల బోట్ నెంబర్ 47 బోటు మీద 9 మంది మత్స్యకారులు మార్చి 27వ తారీఖున సముద్రంలో వేటకైతే బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఈరోజు విశాఖ 30 మైళ్ళ దూరానికి సుమారుగా మధ్యాహ్నం సమయంలో ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదాన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా కోస్ట్ గార్డ్ వాళ్ళకి అందించడంతో అక్కడ ఉటావుటిన కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా తీరంలో ఒక బోట్ సహాయంతో వీళ్ళందరినీ కూడా రక్షించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో ఉన్నటువంటి 9 మందికి కూడా సుమారుగా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు అక్కడి నుంచి నేరుగా నావిల్ షిప్ యార్డ్కి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్లో ప్రథమ చికిత్స చేయించి అనంతరం వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్యం అయితే కొంత నిలకడగా ఉన్నప్పటికీ కూడా కొంత తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ సాగర తీరంలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీటిని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ప్రమాదానికి గురైనటువంటి ఈ 9 మంది కూడా కాకినాడ తీరానికి చెందిన వారిగా అయితే ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. వీరిలో చాలా మంది అయితే వయసు మళ్ళిన వారు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరు ఒక్కొక్కరిని కూడా విశాఖ కేజీహెచ్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డుకి అయితే తరలించారు. వీరిలో సుమారుగా చూసుకుంటే శ్రీను, అలాగే భైరవ, గంగాద్రి, వీరబాబు, సత్యబాబు, వజ్రం, అలాగే సత్యబాబు, ధర్మరాజుగా వీళ్ళందరినీ అయితే గుర్తించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో అయితే ప్రథమ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి ఈ 6గురికి చక్కనైన వైద్యం అందించే విధంగా కోస్ట్ గార్డ్ అధికారులు కూడా కొంత పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వాళ్ళు ఉన్న టైంలో చాలా స్పీడ్గా ఈ కోస్ట్ గార్డ్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందించి వీళ్ళందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్కి తరలించడం, వీళ్ళంతా కూడా ప్రాణాపాయ స్థితిని బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ చందుతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.